ముందుగా దేవుని పరిశుద్ధులను సంఘప్రియులైన మీ అందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును సమృద్ధిగా దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ప్రభునందు సకల ఆత్మ సంబంధమైన వరములతో మీరు వర్ధిల్లారని ప్రభునందు దీవించుచూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కూడా మనము రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కలిగిన కొంత లేఖన భాగాన్ని మనం ధ్యానించుకోవడానికి ముందుకు సాగుదాం. దయచేసి మరలా మిమ్మల్ని కోరుతున్న విషయమే, మనం ధ్యానిస్తున్నటువంటి ఈ పత్రికా పఠనం మీరు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. విని విడిచిపెట్టేవారుగా మీరు నేను ఉండకూడదని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుడు మాట్లాడినటువంటి చాలా విలువైన సందర్భాలు, మన రక్షణ మార్గమును దేవుడు ఏ విధంగా సిద్ధం చేశాడో, ఆ సిద్ధం చేసిన మార్గంలో ఆయన సంకల్పించిన ఉద్దేశములు, ఆయన తీర్చిన తీర్పులు, ఆయన చూపించిన కృపను, నీతిని, యథార్థతను, వీటన్నింటిని మనం ఎరగాలి అని అంటే ఈ పత్రిక గుండా మనం ప్రయాణం చేయాలి. ఈ పత్రిక ద్వారానే మనకు విడుదల ఉన్నది. ఈ పత్రిక ద్వారానే తండ్రికి మనం కుమారులమయ్యేటువంటి హక్కు మన కొరకున్నది. ఈ పత్రిక ధ్యానం ద్వారా మనం తెలుసుకోబోతుంది ఏంటి అని అంటే, క్రీస్తుతో కూడా తోటి వారసులము ఏ విధంగా అవ్వబోతున్నామో ఈ పత్రిక చాలా దీర్ఘంగా సున్నితంగా లోతుగా మనతో మాట్లాడింది. అందుకోసం మనం సాగుతున్నాం. ఈరోజు కూడా మరలా 18వ అధ్యాయం నుంచి ముగింపు వరకు మొదటి అధ్యాయంలో ఉన్న భాగాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వెనస్డే మనం గుర్తు చేసుకున్నది ఏమిటి అని అంటే, 18వ వచనం నుంచి 23వ వచనం వరకు కలిగిన కొంత భాగాన్ని మనం మెడిటేట్ చేయడం జరిగింది. 18వ వచనం నుంచి 1వ అధ్యాయం 18వ వచనం నుంచి పౌలు గారు ఏం రాయబోతున్నారు అంటే, దేవుని ఉగ్రతను గూర్చిన ప్రత్యక్షతను రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారు, ఇది మనం మనస్ఫూర్తిగా హృదయంలో దాచుకోవాలి. గతంలో మీతో చెప్పినట్టుగా ఇందులో పరిచయం తర్వాత పౌలు గారు ముందుగా ఈ మాటల్లో స్థాపన చేసింది ఏమిటంటే, దేవుని యొక్క సువార్త ఏమై ఉన్నదో ముందుగా స్థాపన చేశాడు. అందులో ఆయన శక్తి వెల్లడైందని, ఆ శక్తి ఇదిగో దేవుని నీతి ఏంటో మనకు చూపించిందని, ఆ నీతి యందు విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి ఇదిగో మనం రక్షింపబడి నిరంతరం జీవించుచున్నామని 16-17 వాక్యాల్లో సువార్త అంటే ఏంటో పరిచయం చేశాడు పౌలు గారు. ఒక విధంగా మొత్తం 2 వాక్యాల్లో ఈ పత్రికనంతటినీ సంపూర్తి చేసేశాడు. ఆ 2 వాక్యాలను నెరవేర్పే ఇక మనం చూడబోతున్నాం మిగిలిన 16 అధ్యాయాల గుండా. అందుకోసం మొట్టమొదటిగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన ఏమిటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత అంటే, ముందుగా దేవుని యొక్క కోపమును రాస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎందుకు దేవుని కోపాన్ని రాస్తున్నాడు అని అంటే, దేవుని యొక్క కృప మనకు అర్థం కావాలి అంటే దేవుని యొక్క కోపం మనకు తెలియాలి. 3వ అధ్యాయము 20వ వాక్యం నుంచి 11వ అధ్యాయం ముగింపు వరకు మనం చూడబోతుంది ఏంటంటే, అన్యజనుల పట్లను ఇశ్రాయేళ్ల పట్లను దేవుని కృప ఏ విధంగా వెల్లడైందో, దేవుని కృప ఏ విధంగా దేవుని దయాపూర్వకమైన సంకల్పమును సంపూర్తి చేసిందో తెలుసుకోబోతున్నాం. ఆ కృప మనకు అర్థం కావాలి అని అంటే ముందు మనకేం తెలియాలంటే కోపం తెలియాలి. ఎందుకు బ్రదర్ కోపం ముందు తెలియాలి అని అంటే, కృప ఎవరికి దొరికింది అని అంటే, ఎవరైతే అనర్హులో, ఎవరైతే యోగ్యత లేనివారో ఆ యోగ్యత లేని వారి ఎడల చూపింపబడిన అనుగ్రహమును ఒక చిన్న పదంలో చెప్పాలంటే కృప. అనర్హత, అయోగ్యత, ఎలాంటి మనకు ఏమాత్రం కూడా వర్తించదన్నంత స్థితికి మనం దిగజారినప్పుడు మన ఎడల కలిగిన అనుగ్రహాన్ని దేవుడు ఏమన్నాడు అనంటే, అది నా కృప, అన్డిజర్వ్డ్ ఫేవర్ మీ పట్ల. నేను అయోగ్యుడను, అనర్హుడను అని మనకు అర్థం కావాలి అనంటే ముందు దేవుని యొక్క కోపం తెలిస్తేనే మన స్థితి ఏంటో మనకు కనపడుతుంది. ఓహో, మనం ఇక్కడ నిలబడ్డామా, అయ్యో ఇన్ని రోజులు నేను ఇది ఎరగక నాకున్న మెజారిటీని బట్టి, నాకున్నటువంటి తెలివితేటలను బట్టి, నాకున్న శరీర సౌందర్యమును బట్టి, నాకున్న మంచి వాక్చాతుర్యమును బట్టి, సమాజంలో నాకున్నటువంటి నలుగురితో మంచి ఆమె, మంచి ఆవిడ, ఈవిడ మంచి అతను, ఈయన పరోపకారి, తెలుగు పదాలు ఉంటాయి కదా, ఇతను అందరికీ మిత్రుడు, అజాత శత్రువు అన్న పదాలు, ఇలాంటి పదాలను బట్టి మనం అతిశయించుచుండొచ్చు. సమాజం నుంచి మనకు దొరుకుతున్న గుర్తింపే దేవుని దగ్గర కూడా దొరుకుతుంది. నేను దేవుని దృష్టికి కూడా ఇంతే యోగ్యుడను, ఇంతే అర్హత కలిగిన వాడను, ఇంతే మంచివాడనని ఒకవేళ మనం అనుకొని అతిశయించుచుండొచ్చు. అలా అతిశయం మనం కలిగి ఉన్నప్పుడు మనకు అర్థం కాంటే ఏంటంటే, దేవుని కృప ఎప్పటికీ అర్థం కాదు. ప్రియమైన వాళ్ళారు, ఎందుకంటే ఆ కృప ఎవరికి దొరికిందట అంటే అనర్హులకు, ఎవరైతే యోగ్యత లేనివారో వారి ఎడల దేవుడు చూపిన అనుగ్రహం. అది అర్థం కావాలంటే మన స్థితి మనకు తెలియాలి. మన స్థితి మనకు తెలిసిందనుకోండి, అప్పుడు మనకు అర్థమవుతుంది. దీన్ని మీకు లోతుగా మీకు ఉదాహరణపూర్వకంగా కావాలి అని అంటే, సుంకరి పరిసయ్య ప్రార్థన మనకు తెలిసిపోవాలి. పరిసయ్యనికి అసలు అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళారా దేవుని కృప, కానీ సుంకరికి బాగా అర్థమైంది. ఎందుకంటే తన స్థితి తనకు తెలిసింది కనుక. ఆకాశం వైపు కన్నులెత్తుటకు యోగ్యత లేక, ఏం చూడగలిగే అర్హతకు లేదు దేవుని లేదు. దేవుని నీతి మనకు అర్థమైతే, దేవుని యొక్క
చూ ఏమనాలి మీతో అసలు చూడగలిగేటువంటి అర్హత కూడా మనకు ఉండదు ప్రియమైన వాళ్ళారా. అలాంటి స్థితిలో మనకేం తెలుస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు వచ్చి నాతో ఉండు అన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఓ ఇంత చేశాడా దేవుడు నాకు. అందుకోసం ముందు మన కోపం తెలియాలి. కోపం తెలిస్తే మన చోటు తెలుస్తుంది. మన చోటు, ఇలాంటి చోట ఉన్న నా ఎడల ఇంత జరిగిందా కృప ద్వారా అని మనం 11వ అధ్యాయంకి వెళ్ళిపోయేసరికి తెలుసుకుంటాం. అందుకోసం కోపాన్ని పరిచయం చేస్తున్నాడు. ఆ కోపం కూడా ఎలా అన్నాడు అంటే, అది పరలోకం నుండి బయలుపరచబడుచున్నదని 18లో చెప్పేశాడు. ఎవరి మీద? ఎవరైతే తమకున్నటువంటి దుర్నీతి చేత సమస్తమైన సత్యమును అడ్డగిస్తున్నారో వారందరి మీద దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియమైన వారలారా. ఇందులో ఇప్పటివరకు భూమి మీద పుట్టిన మానవాళ్ళు ఒకే ఒక్కరు మినహాయింపండి ఆ కోపానికి. ఆ ఒక్కరు ఎవరంటే యేసుక్రీస్తు వారు, అంతే. ఎందుకంటే తనకున్న దుర్నీతి చేత సత్యమును అడ్డగించిన వాడు అస్సలు కాదు ఈయన. తనలో ఉన్న నీతి చేత ఆయనకు లోబడినవాడు ఆయన. కానీ ఆదాము మొదలుకొని ఆయన తప్పించిన మిగిలిన మనుషులందరూ, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు పుట్టిన వారి వరకు అందరూ వారికున్న దుర్నీతి చేత, నాకున్న నా దుర్నీతి చేత, వింటున్న మీకున్న మీ దుర్నీతి చేత మనము ఒక్కొక్క కాలాల్లో సత్యమును అడ్డగించి దేవుని ఉగ్రతకు పాత్రులమైన వారమే. అందుకోసం దేవుడు ఏమంటున్నాడంటే, నా కోపము ఎవరి మీద ఉన్నది అని అంటే, ఇగో ఇందుకు నా కోపం అని 18 నుంచి 23 వాక్యాలు చెప్తున్నాడు. ఎందుకు నాకు కోపం వచ్చిందంటే ఈ కారణాన్ని బట్టి. ఏ కారణము? మీరు సత్యమును అడ్డగించారు. ఆ సత్యమును అడ్డగించి, ఆ సత్యమును తిరస్కరించి, ఆ సత్యమును విసర్జించి మీరేం చేశారు అంటే మీ దుర్నీతిని స్థాపన చేశారు. ఏంటి మనుషులలో ఉన్న దుర్నీతి అనంటే, వారి హృదయ దురాశల చొప్పున వారికి ఉన్న భక్తిహీనతను బట్టి వారి వాంఛలను నెరవేర్చుకున్నారు. దానికి వారు తీసుకున్న నిర్ణయం, మనుషులుగా మనం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, సజీవుడైన, సత్యవంతుడైన, నీతిమంతుడైన, యథార్థవంతుడైన దేవుని పక్కకు పెట్టుట. అందుకు కోపం ప్రియమైన వారలారా. దేవుడు ఎందుకు మనుషుల మీద తన కోపాన్ని కుమ్మరిస్తున్నాడంటే, ఇదిగో ఇదంతటిని సృష్టించి మనందరికీ నివాసయోగ్యంగా ఏర్పాటు చేసిన దేవుణ్ణి మనం విసర్జించి, ఇంకా స్థిరంగా చెప్పాలంటే వారు మనుషులందరూ ఏకంగా అంగీకరించి ఒక సొంత దేవుణ్ణి వారికి వారు తయారు చేసుకున్నారు. ఎందుకంటే ఒక వాక్యూమ్ క్రియేట్ అయింది, ఒక ఖాళీ ఏర్పడింది ప్రియమైన వాళ్ళారా, మనం నిజ దేవుణ్ణి విసర్జించిన కారణాన్ని బట్టి. ఇప్పుడు ఆ చోట్లోకి ఎవరు వచ్చారు అని అంటే, మనిషి తన సొంత ఆలోచనలతో ఇంకొక దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేవునికి చోటు ఇచ్చేశాడు. దానికి ఫలితంగా దేవుడు ఈయనని సత్యమును చెప్పుచున్నటువంటి ఆయన ఆనవాళ్ళుగా ఉన్నటువంటి ఈ ప్రకృతిని ఆలోచించకపోవటాన్ని బట్టి, ఆయన నిత్యశక్తియు దేవత్వమును తెలుసుకొనకుండా, ఆలోచించకుండా పక్క పెట్టిన కారణాన్ని బట్టి, వారి హృదయ ఆలోచనలు బట్టి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, దేవునికి ప్రతిగా దేవుడు సృష్టించిన సృష్టమును పూజించేటువంటి దశకు మనిషి దిగజారిపోయాడు. స్థిరంగా ఇంకొక పదంతో చెప్పొచ్చు, 18వ వాక్యం నుంచి 23వ వాక్యాన్ని ఒక్క పదంలో చెప్పాలంటే, మనిషి మొదలు పెట్టినటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు పరలోకం నుండి ఉగ్రతను, తన కోపాన్ని కుమ్మరిస్తున్నాడు. దేవుని పక్కకు పెట్టి దేవునికి ప్రతిగా తాను తీసుకొని వచ్చినటువంటి విగ్రహారాధనను బట్టి దేవుడు తీసుకున్నటువంటి ఆలోచన ఏమిటంటే మనుషుల ఎడల కోపము. అందుకు ప్రియమైన వారలారా, అదే చెప్తున్నాడు పౌలు గారు. దీనికి ఎవ్వరు కూడా నిరుత్తరులు, ఎవరికి ఎక్స్క్యూజ్ లేదండి. పౌలు గారు అదే చెప్పేశారు. లేదు మాకు ఒక విధంగా ఇలా చెప్పొచ్చు, మనము బైబిల్ తెలియదన్నా మనం అనొచ్చు, యేసుక్రీస్తు తెలియడన్నా కూడా సమాజంలో అక్కడో ఇక్కడ ఒక జనాంగం దొరుకుతుండొచ్చేమో, కానీ దేవుడు మాకు తెలియదని చెప్పగలిగేటువంటి జనాంగం ఈ భూమి మీద లేదు. ఎందుకనంటే మనుషులందరూ ఎరగగలిగినట్లు దేవుడు ఏం చేశాడటంటే, ప్రకృతిలో ఆయన నిత్యశక్తియు దేవత్వమును పెట్టి ఉన్నాడు. ఆలోచించుటను బట్టే తెలిసిపోతుంది. ఆ ఆలోచించుటను పక్కకు పెట్టేశాం, ఆ దేవుని నిత్యశక్తిని విసర్జించేశాం. వీటన్నిటికీ ప్రతిగా చేసింది ఏమిటంటే, దేవునికి ఒక రూపంను ఏర్పాటు చేశారు. దేవునికి బదులుగా సృష్టిని పూజించడం మొదలుపెట్టేశారు. లేదు దేవుడు మాకు తెలియనివాడుగాను, దూరంగాను ఉంటే ఎలా, మేము తాకగలిగేటట్టుగా ఉండాలి, మేము చూడగలిగేటట్టుగా ఉండాలి, మేము అవగాహన చేసుకోగలిగేటట్టుగా ఉండాలన్న ఆలోచనతో తనకి కంటికి కనపడిన రూపాలను దేవునికి ఆపాదించినట్టుగా 23వ వాక్యంలో పౌలు గారు చెప్పేస్తున్నారు. అదే అన్నాడు, మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఒక విధంగా దేవుణ్ణి విగ్రహారాధనలోనికి, ఒక రూపంలోనికి తీసుకొచ్చిన నమూనా చూడండి. ఈ కారణమును బట్టి, ఎందుకు దేవుని కోపం అంటే మనిషి చేస్తున్న విగ్రహారాధనను బట్టి. ఎందుకు మొదలైంది మనుషుల విగ్రహారాధన? ఒక పదంతో చెప్పొచ్చు. ఆ ఒక పదం ఏమిటి అంటే, మనిషి దేవుణ్ణి విడిచిపెట్టిన కారణాన్ని బట్టి
మానవాళి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయింది. బైబిల్లో పూర్వపు సందర్భాల్లో చూసినా మనకు కనపడుతుంది. ఒక విధంగా మోషే గారి ద్వారా దేవుడు కానాన్లో నుంచి ఐగుప్తుల నుండి కానాన్కు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనకు స్థిరంగా కనపడేది. 40 దినములు మోషే గారు కనపడకపోయేసరికి అందరూ గొల్లున చేసి అహరోను దగ్గరకు వచ్చి ఒక విధంగా వాదం పెట్టుకొని ఒక దాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినటువంటి నమూనా ఏమిటంటే, మేము కళ్ళతో చూడగలిగేది, చేతులతో తాకగలిగేది, మా ఆలోచనలో మా ఊహలో ఉన్నటువంటి రూపమును ఆపాదించండి, దాన్ని మేము సేవిస్తాం. అదే జరిగింది ప్రియమైన వాళ్ళారా. మనిషి దేవుణ్ణి విసర్జించిన కారణాన్ని బట్టి, విడిచిపెట్టిన కారణాన్ని బట్టి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయాడు. మనిషి ఎప్పుడైతే ఈ విగ్రహారాధనను మొదలుపెట్టాడో ఆ కారణంను బట్టి పరలోకం నుండి దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. ఎందుకు కోపం దేవునికి అనంటే, ఇలా ఆలోచించగలిగితే మీరే ఆలోచించండి. ఒక తల్లి ఉన్నది. ఎందుకంటే ఒక విధంగా ప్రేమకు భూ సంబంధంగా పరిపూర్ణ స్థాయిని తల్లిని చెప్పగల, అందుకోసమే ఆ మాట తీసుకొని వస్తున్నాను. తనకున్న బలాన్ని, తనకున్నటువంటి అన్నిటినీ ఖర్చు చేసి ఒక కొడుకుని పెంచి పెద్దవాని చేసింది. తనకు మంచి జీవితం ఇవ్వాలనుకుంది. నేను కూడా పాత నిబంధన చదువుతున్నప్పుడు సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు వస్తారు కదా, నా బిడ్డ అంటే నా బిడ్డ అని. మనం చదువుతున్నప్పుడు నిజంగా ఎంత అద్భుతమైన పదప్రయోగం చేశారు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ. అంటే ఆ బిడ్డను కన్న తల్లి ఆమె గురించి రాస్తాను, తన పేగులు తరుగుకొని పోయినదై, ఇక వద్దు ఆ బిడ్డను చంపకము, అవసరమైతే దానికి అప్పగించమని చెప్పిన స్టేట్మెంట్ దగ్గర తన పేగులు తరుగుకొని పోయినదై. అంత దీర్ఘమైన ప్రేమ తల్లిది, కాదనలేవు. అంత అపురూపంగా ప్రేమించింది, కొడుకుని పెద్దగా చేసింది. కానీ పెద్ద అయిన తర్వాత తల్లిని చూసుకోవాల్సిన కొడుకు తల్లికి చెప్పకుండా ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. తన జీవితం మొత్తం తనకున్న బలాన్ని, శక్తిని, ఆస్తిని, సమయాన్ని, తన అభిరుచులను, అభిప్రాయాలను, కాలాన్ని, అన్నిటినీ ఆ బిడ్డ ఖర్చు చేసింది కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ తల్లి ఆలోచన? ఆ తల్లి పరిస్థితిని చూసినప్పుడు మన ఆలోచన ఏంటి? ఒక విధంగా అలానే ఉంది ప్రియమైన వాళ్ళారా మన నడవడిక దేవుని పట్ల. ఆయన కలిగించాడు మనం ఉండడానికి, తన ఆలోచన చొప్పున తన నిత్యశక్తిని, దేవత్వము నింపి ఏర్పాటు చేశాడట ఈ ప్రకృతిని. ఏదో ఊరికే కాదండి. ఒక తల్లి గనక పెంచే విషయంలో తన సమస్తాన్ని ధారపోసి కొడుకుకైతే ఏ విధంగానైతే పెంపుదలని అనుగ్రహిస్తుందో, దేవుడు కూడా ఏమంటున్నాడు అంటే, అందులో ఏముంది అంటే, నేను ఏదో ఊరికే కలిగించేసాను కాదు, ఏదో ఒక వస్తువుగానో ఒక ప్రోడక్ట్గానో కాదు నేను చేసింది, నా నిత్యశక్తియు దేవత్వమును పెట్టేశాను అందులో. మరి ఏం చేసింది? అవుట్పుట్ ఏంటి మనది? అవుట్పుట్ ఏమిటి అని అంటే, దేవుణ్ణి పక్కకు పెట్టేసి దేవునికి ప్రతిగా సృష్టమును పూజించాం. అందుకు కోపము దేవునికి, న్యాయబద్ధమైన కోపము. ఒక విధంగా తన వ్యక్తిగతమైన కోపము, రెండో వైపు తనను విసర్జించిన కారణాన్ని బట్టి ప్రతీకారపూర్వకమైన కోపము. 2 ఉన్నాయి ఆయనకి. అందుకోసమే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటి అని అంటే, ఓహో మీరు నన్ను విడిచిపెట్టారా, అయితే నేను ఇప్పుడు చేయబోతుంది ఏమిటి అంటే, నా కోపమును బట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని విడవబోతున్నాను, ఇప్పుడు నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. అదే 24వ వాక్యం నుంచి 32వ వాక్యం వరకు మనం చూస్తాం ప్రియమైన వాళ్ళారా. 3 సార్లు చెప్పాడండి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 సార్లు. 24వ వాక్యంలో ఉంది, దేవుడు అప్పగించానన్నమాట. 26వ వాక్యంలో ఉంది, 28వ వాక్యంలో కూడా ఉంది. ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి ఈ 2వ ముగింపు భాగంలో మనం చూడబోతుంది ఏమిటి అని అంటే, దేవుడు మనిషిని విడిచిపెడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలి. దేవుడు కోపం చేశాడు అనేటువంటిది 18 నుంచి 23 మనం పోయిన వారం చూసాం, ఈ వారం కూడా చూసాం కదా. ఆయన కోపం ఎలా ఉంటుంది, ఏ విధంగా చూపిస్తున్నాడు ఆయన కోపాన్ని, ఏ విధంగా చూపిస్తున్నాడు అని అంటే, మనిషిని విడిచిపెట్టుటను బట్టి చూపిస్తున్నాడు. ఏమండి, మన చెడ్డ ప్రవర్తన, మన చెడ్డ నడవడిక, ఇవన్నీ అంటే వీటన్నిటిని బట్టి దేవుడు మన మీద కోపాడుతున్నాడు కాదు ప్రియమైన వాళ్ళారా. నేను ఇప్పుడు చెడు చేయడాన్ని బట్టి, నేను చెడ్డగా ఉండడాన్ని బట్టి, చెడు తలంపులు చేయడాన్ని బట్టి నా ఎడల దేవుని కోపం ఉంది అలా చెప్పడం లేదు దేవుడు రోమపత్రిక ద్వారా. అసలు నిన్ను వదిలిపెడితే బయటకు వచ్చినవి అవి. నా కోపం అంతా నీ పట్ల ఎందుకు అని అంటే, నువ్వు చేస్తున్న విగ్రహారాధనను బట్టి. మానవాళి గురించి మాట్లాడుతున్నాడు ప్రియమైన వాళ్ళ. అవే చూద్దాం మనం ఒకసారి 24 నుంచి చూడగలిగితే, ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతకు అప్పగించెను. 26 కూడా, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. 28 కూడా, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకు పోయిరు గనక చెయ్యరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. వదిలేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ, వదిలేస్తున్నాడు. దేవుడు మనిషిని వదిలిపెడితే ఎలా ఉంటుందో ఈ ముగింపు తెలియాలి ప్రియమైన వాళ్ళ మనకి. నిజంగా అండి, ఈరోజుది మనకు అర్థమైతే భయం కలుగుతుంది. మన చోటు ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. మన చోటు మనకు తెలిసిపోయింది అనుకోండి, మీతో అన్నాను కదా, కృప మనకు సంపూర్ణంగా వెల్లడవుతుంది ప్రియమైన వాళ్ళారా.
మన చోటు మనకు గనక అర్థం కాలేదనుకోండి, కృప మనకు ఎప్పటికీ అర్థం కాదు. ఇంకా స్థిరంగా చెప్పాలంటే, నా గతించిన 10 సంవత్సరాలు నాకు ఏ విధంగానైతే అర్థం కాకుండా ఒక విధంగా అది మిస్టరీగా ఉండిపోయిందో, నా స్థితి నేను తెలుసుకోకపోతే ఇంకా మిస్టరీయే. అంతే, అంగీకరించాలి మీరు ఈ మాటల్ని. దేవుడు విడిచిపెట్టబోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థం కావాలి. ఉదాహరణ చెప్తాను. ఎత్తైన కొండ మీద నుంచి ఒక కొండ మీదకి మీరు కారుని తీసుకొని వెళ్ళారు. పొజిషన్ మీకు చెప్తున్నాను, డౌన్వర్డ్లో ఉంది. కారు కిందికి ప్రయాణం చేసేటట్టుగా ఉంది. చాలా ఎత్తైన ప్రాంతం నుంచి ఇలా ఉంది కారు. అది అక్కడే నిలిచి ఉండాలి అని అంటే 2 ఉండాలి ప్రియమైన వాళ్ళగా. మొదటిది ఏంటో తెలుసా? చాలా బలంగా దాని బ్రేక్ వేయబడి ఉండాలి. రెండవది ఏంటంటే, ఆ బ్రేకు అలా హోల్డ్ చేసి ఉంటేనే ఆ వెహికల్ అక్కడ నుంచి రాకుండా ఉంటుందండి. ఒకసారి ఊహించుకోండి, ఒకేసారి దాని బ్రేక్ మీద నుంచి మనం కాలు తీసేసి దాంతోపాటుగా వెనుక నుంచి చాలా బలంగా తోసేసామనుకోండి డౌన్కి, కిందికి, ఎలా ఉంటుంది దాని వేగం? చాలా వేగంగా కిందికి వెళ్ళిపోతుంది. గుద్దుకుంది అనుకోండి దేనికైనా, ఇంకా నుజ్జైపోతుంది అంతే. ఈ చిన్నది ఎందుకు మీతో చెప్తున్నాను అనంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టడం కూడా అలాంటి స్థితే ప్రియమైన వాళ్ళారా. మంచి వైపు కాదు, నైతికత మోరల్ వైపు కాదు, నిజంగా ఇమ్మోరల్గా అనైతికతలోనికి, అపవిత్రతలోనికి, అవిధేయతలోనికి, అవినీతిలోనికి మనం ఎంత వేగంగా వెళ్ళిపోతామంటే, దేవుడు వదిలిపెడితే ఒక ఎత్తైన కొండ మీద నుంచి కారు వదిలితే ఎలాగైతే ఉంటుందో అలాగా పౌలు గారు అదే స్థాపన చేయబోతున్నాడు. ఆయన ఎస్టాబ్లిష్ చేయబోతున్న బలమైన పాయింట్ అదే ప్రియమైన వాళ్ళ. ముందుగా ఇప్పుడు దేవుడు విడిచిపెడితే ఎలా ఉంటుందో మీరు చూడాలి. ఎలా ఉంటుంది అనంటే, అది ఇక చూడగలిగితేనండి ఈ డిస్టర్బెన్స్ ఇంకా ఎక్కడ కనపడదు ప్రియమైన వాళ్ళరా. ఈ డిస్టర్బెన్స్ కానీ నాకు 24వ వాక్యము ఈ వీక్లో మెడిటేట్ చేస్తున్నప్పుడు అండి, ప్రీవియస్ టైంలో నాకు అర్థం కాదు, ఇంకోటి కొంచెం బలంగా అర్థమైంది ప్రియమైన వాళ్ళరా. ఏంటి నాకు బలంగా అర్థమైన విషయం అంటే, అసలు నేను దేవుణ్ణి ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాను. 18 నుంచి 23 చూసాం కదా, దేవుడిని మనిషి విడిచిపెట్టినందుకు విగ్రహారాధనలోకి వెళ్ళాడు, అందుకు దేవుని కోపం అన్నాను కదా. అసలు ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాను అంటే 24లో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమయ్యేటట్టుగా. ఆ పదం నేను చదవాలనుకుంటున్నాను. వారు తమ హృదయముల దురాశలను అనుసరించి. బాగా వినండి, ఇది కొంచెం చాలా అవసరమైన మాట, చాలా అవసరమైన మాట. మన హృదయ దురాశలను అనుసరించి మనం నడుచుకుంటున్నాం అనుకోని ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా? ఇతరుల ఎడల మనము దుర్నీతితో ఉంటాం ప్రియమైన వాళ్ళరా. ఇతరుల ఎడల మనం దుర్నీతితో, ఏ కారణాన్ని బట్టి? మన హృదయ దురాశలను అనుసరించి బతకాలనుకుంటే మనం ఎలా ఉంటామంటే ఇతరులతో దుర్నీతితో వ్యవహరిస్తాము. ఎప్పుడైతే ఇతరులతో దుర్నీతిగా ఉంటామో అప్పుడు ఎవరు అడ్డుగా ఉంటారో తెలుసా అండి? మనకి దేవుడు చాలా అడ్డుగా అనిపిస్తాడండి. ఎందుకంటే ఆయనకు దుర్నీతి నచ్చదు. నా హృదయము ఉన్న దురాశలను అనుసరించి ప్రవర్తించడం ఆయనకు అసలు నచ్చదు. కాబట్టి ఇప్పుడు నేను ముందు ఎవరిని వదిలిపెట్టాలి? నాకు నచ్చినట్టుగా నేను బతకాలి అంటే దేవుని వదిలిపెట్టాలి. అది నాకు 26లో క్లియర్గా కనపడిందండి. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రభు దగ్గరకు వచ్చి కూడా ఇదే యుద్ధం ఉంది మనలో. ఇంకా మనం అక్కడో ఇక్కడో మన హృదయ దురాశలను అనుసరించి నడవాలనుకుంటున్నాం, పర్వాలేదని అనుకుంటున్నాం, ఇది ఎవరికి కనపడట్లేదు అనుకుంటున్నాం. మనకు అవకాశం ఉన్న దగ్గర మనం దాన్ని నిరూపణ చేయగలుగుతున్నాం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతున్నాం. కానీ బాగా మనసుతో పట్టుకోండి ప్రియమైన వాళ్ళారా, అది మన దుర్నీతికి గుర్తు. ఆ దుర్నీతిని బట్టే దేవుని ఉగ్రత కుమ్మరింపు ఉన్నది, మర్చిపోవద్దు. మనం సత్యమును అన్డౌటెడ్లీ అడ్డగిస్తామండి. మనం నిస్సందేహంగా వ్యతిరేకిస్తాం సత్యమును అడ్డగించడం నథింగ్ బట్ దేవుణ్ణి ప్రియమైన సత్యవంతుడు దేవుడే కదా. ఇది ఈరోజు మన వ్యక్తిగతంగా మన హృదయంతో పట్టుకోవాల్సిన మాట. నా హృదయ దురాశలు నేను విడవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మాట. దేవుడు మనల్ని విడిచిపెడితే ప్రియమైన వాళ్ళరా ఎఫెక్ట్ అయ్యేది మీరు చూడండి. పండోరా బాక్స్ అని ఒకటి ఉంటుందండి. ఇది మనకు తెలుగు వాళ్ళకి చాలా దూరం, కొంచెం ఇంగ్లీష్ వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. దీన్ని ఈ పాండోరా బాక్స్ అంటాము అని అంటే, ఒకసారి దాన్ని ఓపెన్ చేసామనుకోండి, అంటే మనకున్నటువంటి ఆసక్తి, క్యూరియాసిటీతో, ఒక మాయాపేటికి అనుకోండి, తెలుగు చిన్న పదంతో చెప్పాలి అంటే, అది ఎక్కడ వాడే పదం అని అంటే, ఒక విధంగా ఆ ఫ్రేజ్ ఎక్కడ వాడుతుంటారు అని అంటే, మనకున్న ఆసక్తితో దాన్ని ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తాం. కానీ ఆ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి విషయాలు ఆ తర్వాత ఎటు తీసుకొని వెళ్తాయో, ఎలాంటి కాన్సిక్వెన్సెస్కి దారితీస్తాయో, ఎలాంటి ప్రతికూల పరిస్థితులకు దారితీస్తాయో తెలియవు. కానీ ఓపెన్ చేసిన తర్వాత వాటన్నిటిని తప్పక ఎదుర్కోవాల్సిందే. అలాంటి విషయం చెప్పే దగ్గర ఈ పాండోరా బాక్స్ అని ఒక పదాన్ని వాడుతుంటారండి. నాకు సరిగ్గా కన్వే చేయరాలేదనుకుంటాను, బట్ కొంచెం మీకు అర్థమైతే చాలది. ఎందుకనంటే దేవుడు ఒక్కసారి మనల్ని విడిచిపెట్టిన తర్వాత ఇక మనలో ఉన్నటువంటి ఆ పాండోరా బాక్స్ ఓపెన్ అవుతుంది ప్రియమైన వాళ్ళ. అదే పౌలు గారు చెప్పబోతున్న మాటలు.
ఒక పరిశుద్ధ సేవకుడు ఈ పోలికతో చెప్పినప్పుడు నా హృదయం చాలా ఆదరించబడింది ప్రియమైన వాళ్ళరా. ఓ, నాలో ఇంతుందా, నాలో ఇంతుందా. ఎందుకంటే ఇక దేవుడు మనిషిని విడిచిపెట్టుతున్నప్పుడు ఏం జరుగుతుందో పౌలు గారు చెప్పబోతున్నాడు. ఎందుకనంటే మనిషిని దేవుడు విడిచిపెట్టిన కారణాన్ని బట్టి, పదం బాగా వినండి, మనిషిని దేవుడు విడిచిపెట్టిన కారణాన్ని బట్టి 2 ఎఫెక్ట్ అయ్యాయండి. 2 ఈ 2 డోర్లు ఓపెన్ అవుతున్నాయి ప్రియమైన వాళ్ళరా. ఈ 2 విషయాలు ఎత్తైన కొండ మీద నుంచి ఒక కారు వేగంగా బ్రేక్ ఫెయిల్ అయిపోయి వెనక నుంచి ఒక బలమైన ఫోర్స్తో కిందికి వెళ్ళిపోతూ దేన్నో గుద్దుకోవడానికి వెళ్ళిపోతున్న వేగంతో పోతుంటే ఎలాంటి పరిస్థితి ఉందో ఈ 2 అలా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. ఆ 2 ఏమిటి అనంటే, ఒకటి బాడీ, ఇంకొకటి మైండ్ అండి. ఎందుకంటే మనిషి క్రైస్తవునిగా మనం మారక ముందు అన్యునిగా మనం ఉంటే మనం రెండింటి కలయిక అండి, బాడీ అండ్ మైండ్ అంతే. ఈరోజు సైన్స్ కూడా ఏముంటుందంటే ఈ 2 ఉన్నాయి, స్పిరిట్ లేదు, మీరే ఏదో అనుకుంటున్నారు, అనవసరంగా ఈ ఆత్మ ఉంది అనుకుంటున్నారు. ఈ 2 గురించి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సింపుల్గా, బాడీ అయితే ఏజ్ పరంగానో దాని పరంగా దాని టైం బట్టి ఇది నెమ్మదిగా డికే అవుతుంది, క్షీణించిపోతుంది. ఇక మనిషికి డెత్ అంటారా, ఎప్పుడైతే బ్రెయిన్ లేకపోతే మైండ్ ఎప్పుడైతే డెడ్ అయిపోతుందో అదే డెత్, ఇంకా దీనికి సంబంధించింది ఏం లేదనేది సైన్స్ కూడా కొన్ని విషయాలు చెప్తున్నటువంటి మాటలు. దేవుడు విడిచిపెట్టినప్పుడు ఏం జరగబోతుందని పౌలు గారు చెప్తున్నారంటే, మనిషిలో ఉన్న ఈ 2 ఎఫెక్ట్ అవుతున్నాయి. కోపం వచ్చినందుకు ఆయన చేయబోతుంది ఇదే ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మనము క్రీస్తులో కడగబడిన కారణాన్ని బట్టి ఇప్పుడు మనకు బాడీ ఉందండి, మైండ్ ఉందండి, మనకు సోల్ లేకపోతే స్పిరిట్. ఈరోజు మనం ఆత్మ చేత కూడా నడిపింపబడుతున్నాం. మనం 3 కలయికని బైబిల్ చెప్పింది. దానికి సంబంధించిన లేఖనం మనకు తెలుసు. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వాక్యం అది చెప్తుంది. 23 కానీ 21 కానీ. పౌలు గారు ఇక కింద చెప్పబోతున్న భాగాలు ఏంటంటే, దేవుడు మనిషిని విడిచిపెట్టిన కారణాన్ని బట్టి 2 ఎఫెక్ట్ అయ్యి, ఆ 2లో మొదటిది బాడీ, తర్వాత మైండ్. బాడీ ఏ విధంగా ఎఫెక్ట్ అయిందని పౌలు గారు రాస్తున్నారు అని అంటే మనం అదే చూడవచ్చు ప్రియమైన వాళ్ళారా. 26వ వాక్యం నుంచి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. దేవుడు మన శరీరమును ఆయనకు ఆలయముగా చేసుకొని ఉన్నాడు. మనకు తెలుసు, ఆ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వాక్యాలు మనం చూడగలిగితే, 19-20, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. మానవ దేహాల పట్ల దేవునికున్న ఆలోచన స్థిరంగా ఈ లేఖనం అంతా ఏం మాట్లాడుతుందంటే, ఆయనకు ఆలయముగా ఉండుటకు మనల్ని చేసుకొని ఉన్నాడు. సొలొమోను గారి గురించి కూడా మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు అద్భుతంగా అదే అనిపించింది ప్రియమైన. ఎంత ఘనముగా కట్టాడు అనంటే 7 సంవత్సరముల సమయం తీసుకొని కొన్ని వేల మంది పనివాళ్ళు అనేకమైన ఉపకరణములను సమకూర్చితే, ఎంతో విస్తారమైన బంగారంతో అంతటినీ సమకూర్చి ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు. 3 రోజుల్లో కొలత ఉంది, కానీ అప్పటి దినాలు కనుక ఇప్పటి దినాల్లో దాన్ని కొలత తెస్తే ఎంత అవుతుందో తెలియదు. 7 సంవత్సరముల నిర్మాణము ఆషామాషి కాదు, కొన్ని వేల మంది దగ్గరుండి కడితే. అలాంటి నిర్మాణం దగ్గరే దేవుడు మాట్లాడుతూ స్థిరంగా చెప్పేశాడు, నేను మనుషులను నాకు ఆలయంగా నేను ఏర్పాటు చేసుకుంటున్నా, ఇది నాకు సరిపోదు. ఏదో ఇప్పుడు కలిగిన ఆలోచన కాదు ప్రియమైన వాళ్ళారా. మనల్ని సృష్టించక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికున్న ఆలోచన, ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివాసం చేయాలని. కానీ మనిషి దేవుణ్ణి విడిచిపెట్టినందుకు మానవ దేహాలు, మన బాడీ ఏమైపోయింది అంటే ఇప్పుడు దేవునికి ఆలయంగా లేదండి. దేవునికి ఆలయంగా లేదు, దురాత్మల సమూహంగా మారిపోయింది. దురాత్మల సమూహము. పౌలు గారు అదే రాస్తున్నారు. దేవుడు మనిషిని విడిచిపెడితే ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే మనకు అర్థం కావాలి ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఈ లేఖనాలు మనకు అర్థం కావాలి. ఎటువైపు నడుద్దాం అనుకుంటున్నాం? దేవుడు నన్ను విడిచిపెట్టినా పర్వాలేదనే వైపు నడవాలనుకుంటున్నావా? దేవుని చేతిలో ఉండాలని నడవాలనుకుంటున్నాం? మనకు అర్థం కావాలి. ఎందుకంటే దేవుడు మనిషిని విడిచిపెడితే జరిగిందంటే బాడీ దానికి ఉన్నటువంటి పర్పస్ మారిపోయింది. దురాత్మ సమూహం. మనం కూడా క్రీస్తులోనికి రాకముందు మన నైతిక స్థితి ఏంటి ఆలోచించండి. సోషల్గా మనం గుడ్ పర్సన్గా ఉండొచ్చండి, మోరల్గా అసలు మొరాలిటీ అంటే తెలియదండి. అప్పుడు మనకు నీతి, న్యాయము, నైతికత అన్న పదాలు అసలు మనం ఆలోచించలేదు ఆ రోజు. నిజం. ఇప్పుడు కూడా ప్రభు మాట తర్వాత మాట మన హృదయాన్ని కొడుతూ మన బండను బద్దలు కొడుతున్నందుకు నెమ్మదిగా చిగురించుకోగలుగుతుందేమో. కానీ ప్రభువే కనుక ఇంతగా మనల్ని
వాక్యం చేత గాయపరచబడపోతే, అంతగా కొట్టకపోతే, ఇప్పుడు మాత్రం మన మొరాలిటీకి మన జీవితంలో చోటిచ్చేవారమా? వాడుకైపోయేది మన ఈ దేవుని ఆరాధన. కానీ దేవుడు మనిషిని విడిపెడితే జరిగింది ఏంటంటే, వారు వారి దేహములను అపవిత్రపరుచుకున్నారు. ఆ తర్వాత రెండోది ఏమిటి అంటే, దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఇద్దరుగా చేసి ఉన్నాడు, పురుషునిగా, స్త్రీగా. దేవుని ఉద్దేశం ఏమిటంటే, ఒక విధంగా కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఫ్యామిలీ పరంగాను, సొసైటీ పరంగాను దేవుడు పురుషుని, స్త్రీని చేసి ఉన్నాడండి. ఆయన దృష్టిలో ఈ రెండే ఆలోచనలు ఉన్నవి. రెండోది ఏంటంటే, స్త్రీ పురుషులు ఇరువురిని కలిపి దేవుడు ఏమనుకున్నాడు అంటే, పార్ట్నర్షిప్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. ఇంకోటి పేరెంట్హుడ్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక విధంగా ఇద్దరు కలిసి సహకారులుగా ఒకరికొకరు తోడుగా బతకాలన్న ఆలోచనతో దేవుడు స్త్రీని, పురుషుని చేసి ఉన్నాడు. ఆ ఇద్దరిని కలిపి దాంపత్య బంధం ద్వారా దేవుడు కుటుంబ బంధమును నిర్మించాలనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టిన కారణాన్ని బట్టి పురుషుడు, స్త్రీ తమ ధర్మాలని మార్చేసుకున్నారని చెప్తున్నాడు. ఒక విధంగా చాలా స్ట్రాంగ్ వర్డ్స్ అండి. ఒక పరిశుద్ధ సేవకుడు ఎంత మంచి మాట అన్నాడు అని అంటే, పండితులంతా కూర్చొని రాసినప్పుడు చాలా మంచి మేలు జరిగింది, దాంతోపాటుగా కొన్నిసార్లు వాక్యంలో ఉన్న ఫ్లేవర్ కూడా చచ్చిపోయింది అన్నటువంటి మాట అన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వారికి ఉన్న పాండిత్యాన్ని బట్టి భాషను ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఉపయోగపడింది. ఈరోజు మనం అర్థం చేసుకోగలిగే భాషలోకి ఆదిమ గ్రీకు, హీబ్రూలో ఉన్నటువంటి బైబిల్ తెలుగులోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. కానీ ఇంకొక వైపు ఏం జరిగిందంటే, వారికి ఉన్న పాండిత్యాన్ని బట్టి చాలా నీట్ లాంగ్వేజ్తో రాశారట కొన్ని పదాలు. అలా రాయకపోయి ఉంటే బాగుండేది. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ వాడినటువంటి ఒక విధంగా రఫ్ గ్రీక్ వాడాడటండి. ఆయన చాలా కఠినమైన భాష. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నట్టుగా చెప్తేనే కొన్నిసార్లు మనకు అర్థమవుద్ది కదా. అలా రాసి ఉండాల్సింది చాలా స్వాభావికమైన ధర్మము, స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనగానే డిగ్నిఫైడ్గా ఉన్నాయి కదండి పదాలు. అది మనకు అర్థం కావటం లేదు. ఈరోజు మనం కళ్ళతో చూస్తున్నాం కదా ప్రియమైన వాళ్ళరా, పురుషుడు తమ ధర్మమును మర్చి ఎన్నిట్లో చూడడం లేదు. వివాహం చేసుకునే దగ్గర నుంచి మొదలుపెట్టి సంభోగం వరకు తీసుకొని వచ్చేసారు. దాన్ని ఏ విధంగా చెప్పుకోగలని చెప్పండి? వాటిని ఒకే ఒక మాటలో చెప్పొచ్చు, దేవుడు మనిషిని విడిచిపెడితే బయటకు వచ్చినటువంటి రిజల్ట్స్ ఇవి. వీటిని బట్టి కోపంగా ఉన్నాడు కాదు ప్రియమైన, అసలు కోపం కలిగిన దేవుడు మనల్ని విడిచిపెట్టినందుకు జరిగింది ఏంటంటే, ధర్మాలే మారిపోయాయి. ధర్మాలే. స్త్రీ కూడా తమ స్వాభావికమైన ధర్మమును విసర్జించేసింది. ఇది ఇప్పుడు ఉన్నదే కాదు ప్రియమైన వాళ్ళరా, పౌలు గారు ఉన్న రోమా కాలంలో కూడా ఉన్నది కనుక నేను రాస్తున్నాడు. అంతే కదండి. ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఈ నాగరికతలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు చూస్తున్నాం. పురుషుడు వివాహం చేసుకోవడం, పురుషుడు కలుసుకోవడం, పురుషుడు దాంపత్యం చేయడం, స్త్రీ ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడు లేదనుకోవద్దండి. ఎందుకంటే మనకి హిస్టరీ తెలియదు. రోమన్ హిస్టరీ చదివితే ఎలా ఉందని ఒక సేవకుడు చెప్పిన మాటలు ఏమనిపించాయంటే, ఇవన్నీ పౌలు గారి కాలంలోనే చూసేశాడు. పౌలు గారి కాలం ఏంటి ప్రియమైన వాళ్ళారు? బైబిల్లో వెనక్కి వెళితే ఒక సొదొమ గొమొర్రా కాలంలోనే మనం చూడగలం కదా. స్వాభావిక విరుద్ధమైన ధర్మంతో నడిచిన రీతి. ఎందుకు? వారు దేవుని విసర్జించి విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయారు. దేవుని విసర్జించి విగ్రహారాధనలోనికి అంటే దేవుని విడిచిపెట్టినందుకు విగ్రహారాధన బట్టి కోపం కలిగిన దేవుడు మనిషిని విడిచిపెట్టాడు. ప్రతిఫలం ఏంటంటే ఒక సొదొమ గొమొర్రా చూడండి, ఒక సోడమైట్ అన్నాడు. అక్కడి నుంచి అక్కడే పుట్టింది ప్రియమైన వాళ్ళారా భయంకరమైన పరిస్థితి. అక్కడే మాత్రమే ఉందనుకోవట్లేదు. మీరు ఇశ్రాయేలు చరిత్ర గుండా నడుచుకుంటూ వస్తుంటే ఆ కాలాల్లో మనం సజీవ సాక్ష్యంగా చూడగలను ఈ పరిస్థితులనే. పౌలు గారు ఉన్న కాలానికి అదే ఉంది, మనం ఉన్న కాలానికి అదే ఉంది. ఇది దేనికి గుర్తు అనంటే ఒకే ఒక పదానికి, దేవుడు మనిషిని విసర్జించేశాడు. ఎందుకు దేవా మనిషిని విసర్జిస్తున్నావు అంటే, మనిషిలో ఉన్న దుర్నీతిని బట్టి, వారి హృదయ దురాలోచనలను బట్టి, నడవాలని వారికున్న తలంపును బట్టి నన్ను విసర్జించారు. నా మోరల్స్ వాళ్ళకొద్దు, నా కమాండ్మెంట్స్ వద్దు, నేను వారికి పెట్టినటువంటి కట్టడలు ఇవేవి కూడా వారికి ఎక్కడం లేదు కదా, అందుకోసం నేను విసర్జించేశాను. ఏం జరిగింది? పాండోరా బాక్స్ ఓపెన్ అయిపోయింది మన జీవితంలో. మానవ జీవితంలో ఏదైతే జరగకూడదు అది ఓపెన్ అయిపోయింది ప్రియమైన వాళ్ళారా. దేవునికి ఆలయంగా ఉండవలసిన దేహంలో దేవునికి ఆలయంగా లేవు. ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన స్వభావపరమైన ధర్మాలు ఏమన్నా అలా నిలిచి ఉన్నాయంటే లేవంటున్నాడు. ఇప్పుడు మనందరికీ కామన్ అయిపోయింది ప్రియమైన వాళ్ళారా ఒక పదం. ఏ పదం అంటే యూనిసెక్స్ అయిపోయింది. అంతే. మనం కొనుక్కునే బట్టల దగ్గర నుంచి, వేసుకునే చెప్పుల దగ్గర నుంచి, వాడుకునే వస్తువుల వరకు అన్నిటి దగ్గరికి వచ్చేసింది యూనిసెక్స్. బాగా మనకు ఎక్స్పోజ్ చేశారంట పదాన్ని. ఆ పదంతో ఈరోజు మనం మర్చిపోయింది ఏంటంటే, ఒక ధర్మము దేవుడు పెట్టాడు, పురుషుడు ఇది ధర్మము, స్త్రీ ఇది ధర్మము. ఈ ధర్మాల నుంచి మారిపోయాం. దీని దగ్గర నుంచి రీప్లేస్ అయ్యేది వచ్చింది యూనిసెక్స్. అసలు సెక్స్కు సంబంధించినటువంటి లింగ భేదమే లేకుండా చేస్తున్నారు. ఎందుకు లింగ భేదం లేకుండా చేయడం? లింగ భేదము దేవుని కట్టడ.
ఈ కట్టడ మాకు లోబడేటట్టు, మా హృదయ దురాలోచనలు ఏముంది అంటే ఈ లింగ భేదమును దాటి కొన్ని చేయాలి ఉంది. దీనికి ఏది అడ్డుగా ఉంది? దేవుని కట్టడ అడ్డుగా ఉంది. కాబట్టి మేము ఏం చేయాలి? ఈ దేవుని విసర్జించేస్తాం. అదే జరిగింది ప్రియమైన వాళ్ళారా. కింద 29వ వాక్యమే, 27వ వాక్యము ఎండింగ్ స్టేట్మెంట్ ఏమిటంటే కేవలం అక్కడక్కడే కాదటండి, ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఆ పదం బాగా మనం హృదయాన్ని పట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనం కూడా ఇక్కడ అక్కడ చూస్తున్నామండి, మొబైల్స్ యాడ్స్లోనూ, లేకపోతే రోడ్డు మీద ఫ్లెక్సీలలోనూ, లేకపోతే గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్లను అక్కడో ఇక్కడో చాలా చోట్ల చూస్తున్నాం ఈ ఇంకొక లింగమునకు సంబంధించినటువంటి ప్రకటనలు. వాటి పట్ల ఈరోజు మనిషి తత్వం ఎలా ఉండుండొచ్చు? ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఈరోజు మనిషి నడకను చూసి చెప్పొచ్చట అతడు ఎలాంటి లింగ ఆలోచనతో ఉన్నాడో. స్త్రీగా బిహేవ్ చేయాలనుకుంటున్నాడా, పురుషునిగా బిహేవ్ చేయాలనుకుంటున్నాడు. ఈ ఇద్దరు కలయికతో ఈరోజు కొత్తగా వచ్చినటువంటి ఒక ట్రాన్స్జెండర్గా బిహేవ్ చేయాలనుకుంటున్నారు. మాటలో వచ్చేసిందండి, ఆహభావాల్లో వచ్చేసిందండి, వారికి ఉన్నటువంటి చేతి పట్టులో వచ్చేసింది. ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. పాండోరా బాక్స్ ఓపెన్ అయిందండి. దేవుడు మనిషిని విడిచిపెట్టిన కారణం తర్వాత బయటకు వచ్చినటువంటి రిజల్ట్స్ చూడండి. బాడీ డిస్టర్బ్ అయిపోయింది ప్రియమైన వాళ్ళ. మనిషి రెండింటి కలయిక, ఒకటి బాడీ ఉంది, రెండు మైండ్ ఉంది అన్నాడు. బాడీని చూస్తే ప్రియమైన వాళ్ళ ఇప్పుడు ఇంకెన్ని ఉన్నాయో మనకే తెలియదు. రాబోతున్న తరం ఇంకెన్ని చేయాలనుకుంటున్నదో తెలియదు. ఏమండి, ఇక్కడ కొంచెం లోతైన మాట, నా అవగాహనకి, నా పరిణతికి పెద్ద లోతైన మాట. కానీ ఈరోజు ఒక స్త్రీ తన స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టిన కారణాన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే వచ్చు తరం ప్రియమైన వాళ్ళారా దేవుని ఎడల కట్టుబాటు లేకుండా బతికే తరం పుడుతుందండి. అది కొంచెం ముఖ్యమైన మాట, మీరు హృదయంతో తీసుకోవాలి. చాలా పెద్ద బాధ్యత ఉన్నది, అది విడిచిపెట్టకూడదు. ఇదైతే బాడీ వైపు. మరి మెంటల్గా, మైండ్ పరంగా దేవుడు విడిచిపెట్టినందుకు ఏం జరిగిందో మనం చూడగలిగితే ఇది చాలా లోతు ప్రియమైన వాళ్ళారా. ఎందుకనంటే ఇక్కడ మన అందరం కూడా చెక్ చేసుకోవాల్సిన అనేక విషయాలు ఉన్నాయి. ఆర్డర్ చెప్తాను, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనల్ని కూడా మనం మన స్థితి మనకు తెలిస్తేనే మనకు గ్రేస్, కృప అర్థమవుతుంది. అన్మెరిటెడ్ అంటారు, అన్డిజర్వ్డ్ ఫేవర్ అంటాం కదా, అనర్హులకు దేవుడు చూపించిన అనుగ్రహం అనుకుంటున్నాం కదా. ఆ అనుగ్రహం మనకు అర్థం కావాలంటే ముందు ఈ ఆర్డర్ మనకు తెలియాలి. మొదటి ఆర్డర్ ఏంటంటే దుర్నీతిని బట్టి దేవుని విసర్జించినందుకు దేవుని కోపం మన పట్ల. ఆ కోపంతో దేవుడు మనల్ని ఏ విధంగా కోపాన్ని చూపించాడు అని అంటే విడిచిపెట్టేశాడు. ఆయన కూడా విడిచిపెట్టినందుకు బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. మైండ్ కూడా దేవుడు వదిలిపెట్టినందుకు ఎంత డిస్టర్బ్ అయిందో చూడాలి ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మానవ హృదయంలో నుంచి ఇలాంటి కాదండి బయటకు వచ్చింది. ఏమండి, ఇది కొంచెం ఇప్పుడు నేను నన్ను బాగా సరి చేసుకుంటున్నటువంటి దేవుని హెచ్చరిక ఏంటి అని అంటే పరిస్థితులను బట్టి, లేకపోతే నాకు ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఇలా నేను బిహేవ్ చేయాల్సి వస్తుందనేది నేను అనుకుంటున్నటువంటి ఆలోచన చాలా రోజుల నుంచి. కానీ ఒక 3 సంవత్సరాలుగా నన్ను మార్చుకుంటుంది ఏమిటంటే ఇది పరిస్థితులు, ఇవన్నీ సెకండ్ విషయం. అసలు నా లోపనే ఏముందో నాకు దేవుడు చూపించిన తర్వాత అర్థమైపోయింది, ఓ ఇది నేనే, ఇదే నేను. కాకపోతే ఈరోజు నేను అలా ఎందుకు లేను అంటే దేవుని కృపను బట్టి ఈరోజు ఆయన నా బాక్స్ ఓపెన్ చేయలేదంతే. నా లోపల ఉన్నవి అన్కంట్రోల్డ్గా బయటికి రాకుండా దేవుడు నా లైఫ్లో ఈ బ్యాడ్ బిహేవియర్ మీద, లేకపోతే ఇప్పుడు మనం చూడబోతున్న ఈ లిస్ట్ మీద ఆయన ఆ బ్రేక్ మీద ఆయన పాదం పెట్టి హోల్డ్ చేశాడు కనుక ఆగుతున్నాను తప్ప, ఒక్కసారి కనుక ఆయన ఆ బ్రేక్ మీద నుంచి ఆయన కాలు తీసేశాడు అంటే బయటకు వచ్చేది ఇది నేనే. ఆ విషయాలు ఆల్మోస్ట్ పౌలు గారు 21 లిస్ట్ అవుట్ చేశాడండి. అక్కడ 21 రాస్తున్నాడు ఆయన. చూడండి 28 నుంచి 28. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనక చేయరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను. మనం ముందు చూసింది బాడీ గురించి మాట్లాడేశాడు, ఇప్పుడు మైండ్ గురించి మాట్లాడుతున్నాడు. వారి మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనక చేయరాని కార్యములను చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేసాను. దాని ఫలితంగా బయటకు వస్తున్నవి ఇవన్నీ మన హృదయంలో నుంచే. ఆ లిస్టు చూడండి ఎలా ఉంది. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభం చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. లిస్ట్ చదువుతాను. ఇవి నాలో లేవు, వీటికి నాకు సంబంధం లేదు, నేను ఒక విధంగా చాలా మంచివాడిని, ఆయన గుడ్ పర్సన్ అనుకుంటే మనందరికీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట బైబిల్లో ఉన్నది, మనం మర్చిపోకూడదు. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో ఒకసారి ఆ మాట చదువుకొని ఇక్కడికి వద్దామండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వాక్యం చదవాలనుకుంటున్నాను. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 19. ప్రభు అంటున్నాడు 18 నుంచి, నోట నుండి
బయటికి వచ్చునవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగములము, దొంగతనములను, అబద్ధ సాక్ష్యములను, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును కానీ బాహ్య సంబంధమైనవి కావు అని ఇక్కడ ఒక విధంగా శిష్యులను గద్దించినట్టుగా, వారిని ఎడ్యుకేట్ చేసినట్టుగా, శాస్త్రుల పరిశీలన గద్దించినట్టుగా మనం చూడగలమండి. ఇక్కడ మనం చూసిన మాట మనకేం నేర్పిస్తుందంటే ఇవన్నీ మన హృదయంలో నుండే, మన హృదయంలో నుండే. ఇవి ఎక్కడున్నాయి? ముందు మన లోపలే ఉన్నాయి, మనతోనే ఉన్నాయి. అవే మనమే అవి. అంతేనండి. మన దుర్నీతి చేత మనం సంపాదించుకున్నది ఏమిటి అని అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టినందుకు జరిగింది ఏంటంటే, మన దేహము, మన మనస్సు, మన మైండ్, ఈ రెండు ఈరోజు ఓపెన్ అయిపోయాయి. ప్రియమైన వాళ్ళ ఓపెన్ అయితే బయటకు వచ్చినాయి ఏంటో మనం చూడగలుగుతున్నాం కదా, చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇవి నాలో లేవు అని అనుకుంటే ఇప్పటికైనా చెబుతున్నాను, ఇప్పుడే మీరు డిస్కనెక్ట్ అయిపోండి, అవసరం లేదు మీకు ఈ మాటలు. కానీ ఇవి నాలో ఉన్నవి. కానీ ఇన్ని రోజులు ఇవి ఇంత బాహాటంగా కనపడకుండా ఈరోజు సమాజంలో వారి వల్లే నేను కాకుండా ఉన్నాను అంటే ఇది నా గొప్పతనం కాదు. దేవుడు నా జీవితంలో ఇంకా బ్రేక్ మీద కాలుంచాడంతే. ఎందుకు కాలుంచాడు? నేను ఆయన నమ్ముతున్నందుకు, ఆయన కట్టడకు లోబడుతున్నందుకు, ఆయన నిజదేవుడని, ఆయన సత్యమునకు ఎదురాడక, ఆయన సత్యమును వ్యతిరేకించక, ఆ సత్యమునకు లోబడుతున్నందుకు నా బ్రేక్ మీద కాలుంచాడంతే. బట్ ఎప్పుడైతే నేను నా దుర్నీతి చేత ఆయన సత్యమును అడ్డగిస్తానో, ఆయన కట్టడాలను నేను విసర్జిస్తానో, ఇక స్థిరంగా చెప్పొచ్చు ఆయన తన పాదం తీస్తాడండి. బయటకు వచ్చేటి ఎలా ఉన్నాయంటే, పౌలు గారు అంటున్నారు, ఒక్కొక్క మాట చూస్తే ప్రియమైన వాళ్ళ ప్రతి మాట మనం చూడవలసిందే. మొదటిది ఏమన్నాడంటే, ఇగో ఇవన్నీ 29 అట్టివారు సమస్తమైన దుర్నీతి బయటకు వస్తున్నవి, దేవుడు వదిలేసినందుకు బయటకు వస్తుంది దుర్నీతి అట. ప్రియమైన వాళ్ళ దీని అర్థం ఏమిటి అని అంటే, ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన అండి ఇతరుల పట్ల. మీతో అన్నాను కదా, మనలో ఉన్న దుర్నీతి అది ఎక్కడ బయట కనపడుతుంది అని అంటే, మన చుట్టూ మనకు అనుకూలమైనవి, మనకు ఉపయోగపడేవి, మనకు అనిపించేటివే చేసుకుంటూ ఇతరులు దాన్ని బట్టి నష్టపోతున్నారు, బాధపడుతున్నారు, ఇంకేదైనా నాకు అనవసరం. అందులో ఏం కనబడుతుందని మన దుర్నీతి ఉంది. ప్రియమైన వాళ్ళ ఇక్కడో అక్కడో ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా మనం సంపూర్ణంగా ప్రభువుకు లోపలేదు కాబట్టి మన మీద కూడా కోపం చూపెడుతున్నాడండి. ఆయన వదిలేస్తున్నాడు ఇంకా. అలానే ఈ లిస్టులో 21 మనలో ఉన్నాయని నేను అన్నానండి. అలానే 21 అందరిలో ఉన్నాయని కూడా నేను అన్నాను. కానీ పౌలు గారు రాస్తున్నప్పుడు ఏమన్నాడంటే, మనిషిని దేవుడు విడిచిపెట్టినందుకు మైండ్ మీద ఒక విధంగా ఎంత పొల్యూట్ అయిందో పౌలు గారు చెప్తూ, ఇవన్నీ మనిషిలో నుండి బయలుకి వెళ్తున్నాయి. ఈరోజు సమాజంలో వీటి ప్రతిఫలములను లేకపోతే వీటి ఫ్రూట్స్ని చూడగలుగుతున్నామండి మనం. విధ్వంసం, వినాశనం, పదాలు కూడా లేవు కదా ప్రియమైన వాళ్ళ. ఎన్ని పదాలతో చెప్పగలం ఈ సమాజంలో? కోరుకునేటట్టుగా ఏ కోశాన ఏ వైపు నుంచి కూడా ఎక్కడా లేదండి ఈ లోకం. కారణం ఏమిటి అని అంటే, మనిషి తీసుకున్న నిర్ణయాలు, ఎవరో ఎక్స్ అనే పర్సన్ తన స్వలాభం కోసం ఇది చేస్తున్నాడు కనుక ఇది పోయింది అది పోయిందని, ఇవన్నీ మనం చెప్పే బాహ్య సంబంధమైన ఎక్స్క్యూజెస్. కానీ స్థిరంగా చెప్పాలంటే మనిషిని దేవుడు విడిచిపెట్టినందుకు ఇది సమాజం ఉన్న స్థితి. అది ఆయన కోపం యొక్క రూపం. పెరిగిపోయిన ఆర్లారా. రెండో పదం అని ఏమంటున్నాడంటే, ఆయన దుష్టత్వము చేతను. ఏమండి, ఎప్పుడు కూడా ఇతరులకు హాని చేయాలన్నటువంటి ఆలోచన దుష్టత్వంలో ఉన్నది. దుర్నీతులు ఎప్పుడు చెడు చేయాలన్న కోరిక అయితే, ఇతరులకు ఎప్పుడు కూడా హాని చేయాలన్న ఆలోచనలో బయటపడేది ఏమిటి అని అంటే దుష్టత్వం. మూడోది ఏమంటున్నాడు? లోభం అండి. లోభం అనగా వాంటింగ్ మోర్, ఎక్కువ కావాలి, సంతుష్టి లేనటువంటి ఆలోచన, కలిగి ఉన్న దాటితో తృప్తి పొందలేనటువంటి జీవన విధానము. ఆ లైఫ్ స్టైల్ ఎంతవరకు వచ్చిందంటే, మన మైండ్ మీద దేవుడు తన కంట్రోల్ని లేకపోతే దేవుడు తన అధికారమును తీసేసినందుకు మనిషిలో బయటకు వచ్చింది ఏంటంటే లోభత్వము, ఎక్కువ కావాలన్న కోరిక, ఆశ చావటం లేదండి ఈరోజు. అందుకోసం ప్రియమైన పోగు చేసుకుంటున్న వాళ్ళని మనం చూస్తున్నాం కదా. ధనవంతులు సామెతలు కూడా ఒక మాట ఉంటుందండి, లోబేట తన ఇంటి వారిని బాధ పెట్టును. మన లోభానికి గుర్తు అక్కడ కూడా ఉంటుందండి. ఇంటి వారిని మనం బాధ పెట్టేటట్టుగా ఉంటే లోబులం అంతే. ఇంకా మైండ్ మీద దేవుడు తన అధికారమును తీసేసినందుకు బయటకు వస్తున్న ఫ్రూట్స్ అండి ఇవన్నీ. ఆ తర్వాత ఇంకోటి అంటున్నాడు, ఈర్ష్య చేతను. అంటే ఈరోజు ఎంత స్థిరంగా చూడవచ్చండి. ఒక కయ్యను హేబేలును చంపిన దగ్గర ఈర్ష్య ఉంది ప్రియమైన వాళ్ళారా. యూదులందరూ మాకు బరబ్బా కావాలి, ఈ యేసుని మీరు సిలువేసి చంపండి అన్న దగ్గర కూడా వారి కేకలు గెలవడానికి కారణం ఏంటో తెలిసే ఈర్ష్య, ఓర్వలేని స్థితి అండి.
ఈరోజు ఒక ప్రసంగికుడు ఇంకొక ప్రసంగికుడిని చూస్తే కలుగుతుంది, ఒక పాట పడేటువంటి సహోదరులు ఇంకొకరిని చూస్తే కలుగుతుంది. ఎక్కడ లేదు చెప్పండి? సండే స్కూల్లో అదే ఉంది ప్రియమైన వాళ్ళరా, సంఘ విశ్వాసుల్లో అదే ఉంది, ఇచ్చేవారిలో అదే ఉంది, తీసుకునేవారిలో అదే ఉంది, ప్రసంగించేవారిలో అదే ఉంది, పాడేవారిలో అదే ఉంది. ఈర్ష్య. ఇంకొక పదం అంటున్నాడు కిందికి వచ్చేసరికి అలాగే, మత్సరము. ఇది కూడా అదేనండి. నీ కన్ను చెడినదా అంటాడు కదా ఉపమానం చెప్పినప్పుడు పరిశుద్ధ దేవుడు. నేను మంచివాడనైనందుకు నీ కన్ను చెడినదా? ఓర్వలేని తనం ప్రియమైన వాళ్ళ. కొంచెం సిమిలరే ఈర్ష్యకి. ఇది ఇంకొక పర్స్పెక్టివ్. అదేంటంటే ఈర్ష్యలో ఏముందనంటే మన వైపు నుంచి మనలో ఉన్నది. మత్సరంలో ఏముంది అని అంటే ఇతరుల మంచిని చూసి ఓర్వలేని స్థితి. ఇది బయటకు వస్తున్నాయండి. ఆ తర్వాత ఇంకొక పదం ఉన్నాడు, నరహత్యలు. ఇందాక మీతో చెప్పిన బాగాలే ప్రియమైన వాళ్ళారా. నేను ఇంతవరకు ఎవరిని చంపలేదు అన్న ఆలోచన నాకు కూడా ఉండేనండి. ఎప్పటివరకు కొండ మీద ప్రసంగం అది నాకు కూడా వర్తిస్తుంది అన్నటువంటి సేవకుల మాట వినేంత వరకు నాకు కూడా తెలియదు. నేను ఎవరిని చంపలేదు కనుక మర్డర్ అకౌంట్లో ఇక నేను లేను అనుకున్నాను ప్రియమైన వాళ్ళారా. ధర్మశాస్త్ర ప్రకారం క్రైస్తవున్నప్పుడు నేను, కానీ నూతన నిబంధన ప్రకారం క్రైస్తవుని తర్వాత ఇప్పుడు వెలుగు ఏమిటి అని అంటే, ఆ వెలుగులో ప్రభు ఖచ్చితంగా నిర్దిష్టంగా చెప్పింది, నీ సహోదరుని చూసి నువ్వు కోప్పడిన ఎడల నువ్వు నరహంతకుడివి. అయిపోయిందండి. నాకు తెలిసిపోయింది నేను హంతకుణ్ణి. మరి ఏంటి నాకు అర్థమైంది అని అంటే, నేను కోప్పడిన ప్రతిసారి నా పరిస్థితులు వీటన్నిటిని కారణం కాదు, కానీ క్షమాపణ నాకు కావాలి. దేవా, ఇది నేను చేసిన తప్పు, నన్ను క్షమించు అడుగుతున్నాను. ప్రియమే, నిస్సిగ్గుగా అడుగుతున్నాను దేవుని. ఎన్ని మార్లైనా అడుగుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది, నేను గనక ఈ యజమానికి లోబడకపోతే ఆయన తన అధికారమును నా మనసు మీదకి నుంచి లేకపోతే నా మైండ్ మీద నుంచి తీసేశాడు అని అంటే నాలో నుంచి వచ్చేసి నేను ఊహించలేను అసలు. ఇక ఈ లిస్టే 29 మళ్ళీ నేను చదువుతున్నా. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము ఎప్పుడు కూడా ఇక వాగ్వాదములకు దిగేటువంటి ఆలోచన ప్రియమైన వాళ్ళ. ఇక ఇదే ఆలోచన ఉంటుందండి. ఇదే ఆలోచన. ఎప్పుడు ఎవరితో గొడవ దిగుదామా, మన ఆలోచన చొప్పున మన నిర్ణయం చొప్పున బతకాలని ఉండదు ప్రియమైన వాళ్ళ. అప్పుడప్పుడు కీర్తనలు చదువుతున్నప్పుడు నాకు బాగా అద్భుతంగా అనిపించేది. ఒకసారి ఈ మాట చూస్తారండి, దేవుని కృప ఇంత అద్భుతంగా నన్ను కాపుదలలో ఉంచిందా ఇంతకాలం అనిపిస్తుంది. ఐ థింక్ ఎండింగ్ పోర్షన్లోకి వస్తే మీరు కీర్తనల గ్రంథము 124వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి. 1-2. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మన పైని రగులు కొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణములతోనే మింగివేసి ఉందరు. ఆయన రాస్తున్న సందర్భంలో దావీదు గారు ఎవరిని మనసులో పెట్టుకొని రాస్తున్నారు మనం చదువుతాం. ఆయన చరిత్ర చదివినప్పుడు ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఈ మాట చదివినప్పుడల్లా నెలకొకసారైనా 2 నెలలకోసారైనా అనిపించేది ఏమిటి అంటే, నేను కూడా నా ప్రయాణంలో అది బస్సులోనో ట్రైన్లోనో లేకపోతే రోడ్డు మీదనో నా కాలనీలో షాప్ దగ్గరనో ఎన్నో మనుషుల ముందు నుంచి నేను పాస్ అయిన రోజులు ఉన్నాయి. నా ముందు ఎన్నో గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి నాకు సంబంధం లేదు, కానీ నన్ను ఎవరేమని లేదని నేను అనుకున్నాను. కాదు ప్రియమైన, ఈ కీర్తనను బట్టి నాకు ఏమర్థమైందంటే, దేవుడే గనక వారి కలహమునకు నా పక్షంలో తోడు ఉండకపోయింటే వారు నిశ్చయంగా నన్ను ప్రాణంతో మింగేసేవారు. నిజమండి. మనిషిలోనికి దేవుడు మనిషిని వదిలేసిన తర్వాత బయటకు వచ్చేసిన దాంట్లో కలహం కూడా ఉంది ప్రియమైన వాళ్ళారా. కొంతమందికి ఇదే ఆలోచన ఉంటుందండి, గొడవలు పెట్టుకోవాలి. నిజంగా నన్ను క్షమించండి, ఈ ఆలోచనతో దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క శరీరంలో మనం ఉంటే ప్రియమైన వాళ్ళారా, మనం చాలా కీడులో ఉన్నాం. దయచేసి అట్టి శోధన నుంచి విడిపించమని ప్రార్థన చేయబద్దులో మనం. ఇంకా కిందికి వెళ్ళిపోదాం లిస్ట్. కపటము నటన ప్రియమైన వాళ్ళారా. మన మైండ్ దేవుడు తన కంట్రోల్ తీసేసినందుకు బయటకు వచ్చింది యాక్టింగ్. ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసండి. మనకు తెలుసు. బయటలో కంటే ఎక్కువ ఈ మాటలు మనల్ని చాలా చూపిస్తున్నాయి కదా. ఏమర్థమవుతుంది మనల్ని బాగా చూపిస్తున్నప్పుడు? దేవుడు నన్ను విడిచిపెడుతున్నాడు. లేదు దేవా, నీ కోపానికి, నీ ఉగ్రతకు నేను పాత్రనుగా ఉండదలుచుకోలేదు. దయచేసి మళ్ళీ నా మీద సమస్త అధికారమును నువ్వు ఏలు. సామెతలు 3 ప్రియమైన వాళ్ళ. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ముందు సరెండర్ అవ్వమంటున్నాడండి. అడగాలి మనం. ప్రతి ఉదయం చేసుకోవాల్సిన ప్రార్థన, అట్లీస్ట్ వారానికి ఒకసారైనా చేసుకోవాల్సిన ప్రార్థన, నన్ను ఏలు ప్రభువా, నన్ను నీ చేతిలోనికి తీసుకును, నువ్వు రూల్ చేయి, నా ప్రవర్తన అంతటి మీద నువ్వు అధికారంగా ఉండు. ఎందుకంటే కొన్ని అన్కంట్రోల్డ్గా నా నుంచి బయటకు వచ్చేస్తున్నాయి.
అయినా కంట్రోల్లో ఉండటం లేదు. ఎవరు కంట్రోల్ చేయగలనంటే నువ్వే, అంతే. ఇక నువ్వే కంట్రోల్ చేయగలవు నన్ను. ఒకవేళ ఆయనకు మనం సబ్మిట్ అవ్వకపోతే, ప్రియమైన వాళ్ళారా, మనం లోబడకపోతే, పౌలు గారు ఇక్కడ రాసిన ఈ మాటలు మనలో నిజమయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. దేవుని కృపకు దూరం కావద్దు మనం. ఆ తర్వాత ఇంకొక పదం అన్నాడు, వైరమను వాటితో నిండిన వారై. సిమిలర్ ఆల్మోస్ట్. అంటే ఈరోజు చాలా దగ్గరగా వచ్చేసాం ప్రియమైన వాళ్ళారా వీటన్నిటికీ. ఇంకా కిందికి వెళ్దామండి, ఎందుకు ఆ పదాలు వదిలేయాలి. వైరమను వాటితో నిండిన వారై కొండే కాండ్రుడు, అంటే చాడీలు చెప్పేవాళ్ళు. బ్యాక్ బైటింగ్ అండి, బ్యాక్ బైటింగ్. చూడండి, మైండ్ మీద దేవుడు తన అధికారం తీసేసినందుకు బయటకు వచ్చినాయి. బ్యాక్ బైటింగ్ అండి. వారు లేనప్పుడు వారి గురించి ఉన్నవి లేనివి చెడ్డవి కల్పించి, ఎవరి రెప్యుటేషన్ కోసం, మనతో ఉన్న 2, 3, 4, 6 మధ్య మనం మంచివారం అనిపించుకోవడానికి మన మధ్య లేని వాళ్ళ గురించి ఇంకొకరి గురించి మనం చెప్తున్న మాటలు ఏమంటే మంచి అంటే ఇలా అనుకుంటున్నాను నేను. ఈ విషయంలో దేవుడు నన్ను క్షమించాలి. చెడు చెప్పామంటే మంచి చెప్పేటువంటి శక్తి కూడా మనకు ఉండాలండి. ఎందుకంటే చెడుని ఏ విధంగా మనం పారద్రోలగలము అని అంటే, చీకటిని ఏ విధంగా పారద్రోలగలం, లైట్ వేసినండి, అంతే, ఇంకో దారి లేదు. చేతులతో అంతా చీకటిని అంతా ఒక దగ్గర సమకూర్చి మూటగట్టి పక్కకి విసిరేస్తాను, అలాంటిది ఏం లేదు. ప్రేమ లైట్తోనే పాసిబుల్ అవుతుంది. ఇక లైట్ ఏమైనా ఉంది అని అంటే, ఇన్ని రోజులు ఏ నోటితోనైతే చెడైతే చెప్పామో, వారి గురించి చెప్పకూడనివి ఎక్కడైతే మనం చెప్పామో, ఇప్పుడు వాటి ప్లేస్లో మనం చేయాల్సింది ఏంటంటే, మనకు తెలుసు వారు మంచివారని, వారు మంచి చేసిన కొన్ని ఉన్నాయని, వాటిని చెప్పడాన్ని బట్టే ఆ చీకటిని తీసేయగలం, అంతే. ఇంకా మేబీ ఇక్కడ అప్రిషియేషన్కి ప్లేస్ ఉంటుందేమో, వారిని ప్రోత్సహించడానికి ప్లేస్ ఉంటుందేమో, అంతే కదా. ఉంది ప్రియమైన వాళ్ళ. కొండగాండ్రును అపవాదకులను అంటే నిందించేవారు, అయిన దానికి కాని దానికి నిందం మోపుట. ప్రియమైన వాళ్ళ నిందలు, దేవుడు ఈ టైటిల్ ఎవరికి ఇచ్చారో మనకు తెలుసు. అపవాది అనగా దుష్టుడు. ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఉంది, మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఏమి ఈరోజు మనము క్యారీ చేస్తున్నాం, లేకపోతే ఏం షేర్ చేస్తున్నాం అనేది ఇక్కడ బయటకు వస్తుందండి. అందుకోసం ఒక పరిశుద్ధ సేవకుడు ఎప్పుడు తన సంఘాన్ని ఈ విధంగా పురుకొల్పుతుంటాడు. ఆయన పురుకొల్పే మాట ఏమిటి అని అంటే, మీరు ఏ మినిస్ట్రీలో ఉన్నారు? యేసుక్రీస్తు మినిస్ట్రీలో ఉన్నారా, అపవాది మినిస్ట్రీలో ఉన్నారా? ఎవరి పరిచర్యలో మీరు పనివారు? ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్యలో పనివారైతే మీరు వారి గురించి నిరంతరం విజ్ఞాపన చేస్తారు. హెబ్రీ 7:25. మీరు అపవాది యొక్క పనివారు, వాని సేవకులు అయితే మీరేం చేస్తారంటే, ఎప్పుడు అపవాదులు నిందలు మోపుతూ ఉంటారు వారి మీద. ఇక్కడ తెలిసిపోతుందండి, నాకు తెలిసిపోయింది, నాకు అది అర్థమైంది, మీకు కూడా అర్థమవుతుంది. మనం చేయవలసింది ఏమనుంది అంటే, మళ్ళీ కంట్రోల్లోకి తీసుకో ప్రభువా, నన్ను చాలా చెడ్డదానిగా ప్రవర్తిస్తున్నాను, ఇది నేను చెయ్యతగింది కాదు. ఎఫెసీ 5:5 అంటాడు, ఇటివి మనకు తగవు. ఎప్పుడు నడుస్తామండి అక్కడికి? ఇక్కడ పౌలు గారు రాస్తుంది అయితేనంటే, అందరినీ, సమాజంలో ఉన్న మానవాళ్ళని ఉద్దేశించి ఓవరాల్గా రాస్తున్నాడు. కానీ మైండ్ పరంగా దగ్గరికి వచ్చి ఆలోచిస్తే మనలోనే చాలా కనపడుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. కాకపోతే అంటే కంటిన్యూస్గా కాన్స్టాంట్గా వీటి మీద ఉన్నామని నేను అన్నాను. కానీ మనం ఎంత ఆపర్చునిస్టులుగా మారిపోయామంటే, మనకు అవకాశం వచ్చినప్పుడు వీటిలో ఏదో ఒక దాన్ని బయటకు వదులుతున్నాం, మనల్ని మనం ప్లీజ్ చేసుకుంటున్నాం, మనల్ని మనం సంతోషపరచుకుంటున్నాం. ఇది తగదిక మనకి. ఎందుకంటే ఇది దేనికి గుర్తు అంటే, దేవుడు మనల్ని విడిచిపెట్టాడంటే అని గుర్తు. ఎంత భయంకరం అది, చాలా భయంకరం. తర్వాత ఇంకా కొంచెం కిందికి వచ్చేసరికి ఇంకా పదాలు అంటారు, దేవద్వేషులను. ఒక విధంగా దేవుని ద్వేషించేవారు, దేవుణ్ణే ద్వేషించి. ఎక్కడ కలుస్తుందంటే, పౌలు గారు అంటారు కదా తిమోతితో అన్నప్పుడు, వారు దేవుని కంటే సుఖానుభవంను ఎక్కువగా ప్రేమించేవారు. అక్కడ ఎక్కువగా ప్రేమించే స్థితి రేపటి రోజున ఎక్కడికి మనల్ని నడిపిస్తుంటే, ద్వేషించే వరకు నడిపిస్తుందండి. నిజము. మనల్ని మనం కనుక డిసిప్లిన్ చేసుకోకపోతే, దేవునికి లోబడి ఆయన కట్టుబాట్లు మన మీద ఏలమని మనం అప్పగించుకోకపోతే అక్కడికి చేరుకుంటాం ప్రియమైన వాళ్ళారా. దేవదేశంలో ఉన్న తర్వాత ఇంకంటున్నాడు, హింసకులను, హింసించేవారు అన్నమాట. అహంకారులను, వారికి ఉన్న పొజిషన్ బట్టో, వారికి ఉన్నటువంటి టాలెంట్ని బట్టో, వారికి ఉన్నటువంటి మనీని బట్టో, అందాన్ని బట్టో, ఏదైనా కావచ్చు. అహంకారము, గర్వము, ఇతరులను రిజెక్ట్ చేసేటువంటి మైండ్ సెట్, ఇవన్నీ దేవుడు మన మైండ్ను వదిలిపెట్టినందుకు, ఆయన మన బ్రేక్ మీద కాల్ తీసినందుకు మన బాక్స్ ఓపెన్ అయింది, బయటకు వస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఎలా ఉన్నాయి చూడండి. ఇంకంటున్నాడు కిందకి వచ్చి, బింకములాడు వారును, అబద్ధములు చెప్పేవారు, ఉన్నవి లేనివి కలిపి చెప్పుకునేవారు. అప్పుడప్పుడు ఉండం కదండి గొప్పలకి మనల్ని మనం ఇలా ప్రొజెక్ట్ చేసుకోవడానికి. అప్పుడప్పుడు ఇది కూడా చాలా చిత్రంగా ఉంది. వ్యక్తిగతంగా మనం చెప్తుంటాం, అదే ఫాదర్గాను మదర్గా ఏమనుకోండి, పిల్లల పట్ల ఇవి చెప్తుంటామండి మనం. ఇది కూడా ఉంటుంది. ఇది దేవుడు మనల్ని విడిచిపెట్టిందని గుర్తు ప్రియమైన వాళ్ళారా. చిన్నవి కావు ఇవన్నీ. మనం వారిని గొప్పవారం నలుగురు ముందు చెప్పినంత మాత్రాన వారి జీవితం ఏం గొప్పగా కాదు కదా. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి యథార్థంగా వారి గురించి ప్రార్థన చేస్తే మాత్రం గొప్పవారు అవుతారండి వారు. ఆ దారి ఉంది. ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలి. ఆ తర్వాత కిందకు చెడ్డ వాటిని కల్పించేవారు. ఇది వెరీ బ్యాడ్ అండి.
ఎందుకంటే ఒకరి యొక్క రెప్యుటేషన్ని, వారి యొక్క పేరుననండి, పేరున్న పదం కంటే వారి యొక్క గుర్తింపును చంపడానికి వీల్లేదు ప్రియమైన వారలారా. మనకు తెలియవు. ప్రభు కూడా యెషయా గ్రంథం 11లో చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీద నిలిచినప్పుడు రాస్తున్న భాగాలు ఎలా ఉంటాయి, ఆయన కంటి చూపును బట్టి తీర్పు తీర్చాడు, వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. ఎందుకంటే చెడ్డ వాటిని కల్పించేవాడుగా లేడు ఆయన. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉందంటే చాలా ప్రాపర్గా రైట్ వేలో ఉంది, దేవుణ్ణి అనుసరించి ఉన్నది. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము? ఇవి మైండ్ అంటే దేవుడు తన కంట్రోల్ మన మీద నుంచి తీసేసినప్పుడు బయటకు వచ్చినాయి. ఇంకొక పదం అన్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు యవన తరంలో దీన్ని చూడగలం ప్రియమైన వాళ్ళారా. ఏంటి చూడగలము అని అంటే స్థిరముగా ఈరోజు మీ అథారిటీకి మేము ఎందుకు లోపడాలి? మాకు స్వేచ్ఛ ఉంది. వెస్ట్రన్ కల్చర్లో దీన్ని బాగా చూడగలుగుతాం కదండి. కొంచెం ఇండియాలో ఉన్నందుకు ధన్యులం, అటు పోనందుకు కూడా ధన్యులం. పోవాలనుకుంటే మాత్రం మళ్ళీ ఆ ఊబిలో చిక్కుకోవడానికి కూడా పెద్ద సమయం పట్టదు. ఈరోజు అథారిటీకి ఎందుకు సబ్మిట్ అవ్వాలి? అందుకోసం మన బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు బుక్ కొనుక్కొచ్చుకున్నాను ప్రియమైన వాళ్ళ, కేవలం దీని మీదేనండి. చదవాలని ఆశపడుతున్నాను నిజంగా. అధికారంకు లోబడేటువంటి స్వభావం ఒక క్రైస్తవునిగా నువ్వు ఎలా సంపాదించుకోవాలి? సేవకు రాసిన పుస్తకం చాలా అద్భుతంగా ఉందండి, తెచ్చుకున్నాను అందుకోసం. దేవుడు మన మీద తన అధికారంను తీసేసుకుంటే బయటకు వచ్చినాయి చూడండి ప్రియమైన వాళ్ళ. తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, ఫూల్స్, అవివేకులం, వెర్రి మాట్లాడుతూ ఒక విధంగా జ్ఞాన సంబంధమైన దేవుని సంబంధమైన వాటిని ఈజీగా తృణీకరిస్తూ ఈరోజు దేవుణ్ణి ఎంత తొందరగా రిజెక్ట్ చేస్తున్నాం, ఎంత అవివేకంగా మాట్లాడుతున్నాం. ఎలాంటి బయటకు వస్తున్నాయి చూడండి ప్రియమైన. మాట తప్పు వారును ఈరోజు కమిట్మెంట్కి ఎవరు కూడా ఒబే అవ్వటం లేదండి. ఒక విధంగా ఇచ్చిన మాటకి ఎవరు కమిటెడ్గా ఉండటం లేదు. ఇవన్నీ దేవుడు మనిషి మీద వదిలేసిన కంట్రోల్కి బయటకు వచ్చిన లిస్ట్ చెప్తున్నాడు. అనురాగరహితులను, ఒక విధంగా హార్ట్లెస్ పీపుల్, అనురాగరహితులు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఈ పదాలు నేను చదువుతున్నప్పుడు నాకే తగులుతున్నాయండి. నాకు తెలిసిపోతుంది ఇది నేను చదువుకోవాలి. నెలకొకసారి నన్ను చదువుకొని నా హృదయంలో నుండి బయటకు వచ్చే వాటి పట్ల దేవుడు నన్ను కంట్రోల్లో పెట్టాడో లేడోనా, ఆయన కంట్రోల్లో నేను ఉన్నాను లేదో తెలుసుకోవడానికైనా చదవాలి దీన్ని. నిర్దయులు నైరి కిందకి వచ్చేసరికి చివరిగా చెప్పిన రూత్లెస్ పీపుల్ అయిపోయాం. దయే లేదు హృదయంలో. దేవుడు మనిషిని విడిచిపెట్టినందుకు బాడీ దురాత్మల సమూహం అయిపోయింది, స్వాభావిక ధర్మములను విడిచేశారు. ఇంకోవైపు చూస్తే మైండ్ కూడా ఎంత పొల్యూట్ అయిపోయింది అని అంటే హృదయంలో నుంచి ఇక ఇవి కంట్రోల్ లేవండి. ఈ రోజున్న ఈ సమాజంలో మనం చూస్తున్నాం. అవి అత్యాచారాల్లో చూస్తారో, దొంగతనాల్లో చూస్తారో, హత్యల్లో చూస్తారు. నేను న్యూస్ ప్రియమైన 2 రోజుల క్రితం ఏదో iPhone 16 రిలీజ్ అయిందట, దోస్తు కొనుక్కున్నాడట, పార్టీ ఎదురా అన్నాడట, కొనుక్కున్నోడిని ఏమన్నాడట, అంతే కత్తితో కూడా చంపేశారండి. నిర్దయ అంతే. ఇవన్నీ దేనికి ప్రతిరూపాలు ఎక్కడి నుంచి బయటకు వచ్చాయంటే మనిషి దేవుని విసర్జించి విగ్రహారాధన కిందకి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి దేవుడి కోపం ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఆ కోపానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను కూడా మనిషిని విడిచిపెడతాను. మనిషిని విడిచిపెడితే ఎలా ఉందో చూస్తున్నాం కదండి. ఇవన్నీ బయటకు వెళ్తాయండి. ఇప్పటివరకు మనలో ఎలా లేదంటే మనం ఇది కాదని కాదు ప్రియమైన వాళ్ళరా. ఆయన లోబడిన కారణాన్ని బట్టి ఆయన మనల్ని మన బ్రేక్ మీద కాలు పెట్టి ఉన్నాడు ఆయన, అంతే. బట్ ఏదో ఒక రోజు మన దుర్నీతి చేత మళ్ళీ మన హృదయ దురాచరణను అనుసరించి ప్రవర్తించాలని తిరగబడ్డాం అనుకోండి, ఆయన పాదం తీస్తాడంతే. ఇంకేం చేయనవసరం లేదండి. సారీ, ఈరోజు టైం ఎక్కువైంది. చివరిగా నేను చెప్పే మాట ఏమిటి అనంటే, దేవుడు పాదం తీస్తే ఎలా ఉంటుంది అనంటే, కాబట్టి ఒక క్రైస్తవునిగా దేవుని మాటల ప్రకారం ఈ భూమి మీద బతికితే పరలోకమే భూమి మీద అనుభూతి చెందడం ఎలాగైతే వాస్తవం. హెవెన్ ఆన్ ఎర్త్ అని చాలామంది సేవకులు అంటుంటారు ప్రియమైన వాళ్ళారా. 4 టెస్ట్ మేము ఇప్పుడు చూడగలుగుతున్నాం ప్రభులో. ఆయన విధించిన కట్టుబాట్లను, ఆయన చూపించిన మార్గంలో, ఈ ఇరుకు మార్గంలో నడుచుకుంటూ మేము ఇప్పుడు 4 టెస్ట్ చేయగలుగుతున్నాం. ఈరోజు నా భక్తి జీవితం, నా కుటుంబ పరిస్థితులను చూసి నేను చెప్పగలను. ఇప్పుడు ఒక చిన్న 4 టెస్ట్ ఉంది నా ఫ్యామిలీలో, హెవెన్కి ప్రతిరూపంగానే సేవకులు చెప్తుంటారు. అది ఎంతైతే వాస్తవం, దేవుడు మనిషిని విడిచిపెడితే కూడా హెల్ కూడా ఇక్కడ 4 టెస్ట్ అవుతుందండి. నరకం కూడా. ఆ నరకం దేవుడు చూపించిన గుర్తు ఏంటంటే వారి శరీరంలో చూడండి, వారి మనసులో చూడండి. అవి దేనికి ప్రతిరూపాలు అని అంటే అవి కూడా నరకానికి 4 టెస్ట్ అంతే. ఇంకా ఏముంది నరకంలో అంటే దేవుడు ఇక వారితో ఉండకపోవుట. పౌలు గారు అదే చెప్పేశారు ప్రియమైన. దేవుని ఉగ్రత పరలోకం నుండి కుమ్మరింపబడుతుంది. ఆ కోపం ఉంది. ఆ కోపానికి దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆయన విడిచిపెడితే ఎలా ఉంటుందో చూడండి అని ఈ మాట రాశారు. ఇంకా అయిపోలేదండి, ఇంకా అవ్వలేదు. 2వ అధ్యాయం మొత్తం అదే ప్రియమైన. 3వ అధ్యాయం 20వ వచనం వరకు ఏం చూస్తామంటే దేవుని కోపం అనే బ్రాకెట్నే చూస్తాం మనం. ఇంకా మనం నడవాలి. కొంతే చూసాం, వచ్చే వారం కోసం చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఈ మాటలు మనల్ని తట్టినట్లయితే, మనకు కనపడినట్లయితే మనం చేయవలసింది ఒకటి ఉందండి. ఏంటంటే మన సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారమునకు మనం లోబడుట. ఏ విధంగా చేయగలం?
ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళి మన మీద ఆయన్ని ఏలమని అడుగుట ప్రియమైన వాళ్ళారా. ఏ ప్రవర్తన చేత, ఏ నిర్ణయాల చేత, ఏ మనసు చేతనైతే ఆయన వద్దనుకొని మనం విసర్జించిన దినాలున్నాయో గుర్తెరిగిన వారమే, ఎరక చేసుకున్న వారమే, మనల్ని మనము పరిశీలన చేసుకున్న వారే మళ్ళీ ఇప్పుడు అదే దేవుని దగ్గరికి వెళ్ళి ఇదిగో నన్ను నువ్వు ఏలు దేవని అప్పగించుకుంటా. ఒకరోజు తవ్వదు ప్రియమైన వాళ్ళు, నిజం చెప్తున్నాను. ఎవ్రీడే ఇదే ఉండాలండి. ఎందుకంటే నేను అదే అడుగుతున్నాను. నాకు తెలుస్తుంది నా నుంచి బయటకు వచ్చేటివి. ఒక స్త్రీని చూసినప్పుడు, ధనాన్ని చూసినప్పుడు, గుర్తింపును చూసినప్పుడు, మనుషుల పొగడ్తను చూసినప్పుడు, లేకపోతే ఈ లోకపు ట్రెండ్ని చూసినప్పుడు, వస్తువులను చూసినప్పుడు, బట్టలను చూసినప్పుడు, వీటన్నిటిని చూసినప్పుడు నాలో నుండి కూడా ఇవి బయటకు వస్తున్నాయి. నాకు తెలిసిపోతుంది. మరి ఏం చేస్తున్నాను అంటే, ఇంకా నువ్వు నన్ను ఏలటం లేదు ప్రభా. లోభత్వము, తల్లిదండ్రులకు అవిధేయత, నిర్దయ, అవివేకము, అక్కడ ఉన్న దుర్నీతి, దుష్టత్వము, మత్సరము, లోభము, కోపము, క్రోధము, నరహత్య అక్కడో ఇక్కడో నాకు కనపడుతుంది. మరి ఏం చేయాలి? నువ్వు నన్ను నీ చేతిలోనికి తీసుకొని మళ్ళీ నీ పాదం నా లైఫ్లో ఈ బ్రేక్ మీద పెట్టించు నన్ను. లేకపోతే నేను ఏ విధంగా ఉంటానో నాకు తెలియదు. నా పాండోరా బాక్స్ ఓపెన్ అయిందంటే ఆ కాన్సిక్వెన్సెస్ నేను తట్టుకోలేను. అది ఎంతకు ప్రతిరూపం అంటే నరకానికి ముందు గుర్తాన్ని అంతే. ఇంకా చూద్దాం ప్రియమైన 2వ అధ్యాయంలో ఇంకా దేవుని కోపం ఏ విధంగా వెళ్తుందో ఇంకా నడుచుకుంటూ వెళ్దాం. వచ్చే వారం కొరకు కనిపెట్టుకోనండి. 1వ అధ్యాయం ఫినిష్ అయిందిగా, ఈ వీక్ అంతా దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా దేవుని ప్రత్యక్షతను పొందుకోండి ప్రియమైన. కొన్ని మాటలు మిమ్మల్ని కూడా పట్టాలి. నేను కూడా చదువుకుంటాను ఈ వీక్ అంతా. ప్రభు కృప చూపితే వచ్చే వారం మళ్ళీ 1వ అధ్యాయం అంతా మాట్లాడుకుందాం. మనకు అర్థం కావాలండి దేవుని వాక్యం.